అయితే మనము క్రిస్టియానిటీ అంటే అంటే మనం రీసెంట్ గా మీరు కూడా దానిపైన మాట్లాడడం జరిగింది. మాట్లాడాను. మాట్లాడినాక నేను పోయి చూశాను మేడం. మొత్తం చూసినాకంటే పర్వాలేదు మేడం, బాగానే ఉన్నారు అంతా ఇది. ఉమ్, ఆ! దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేదు మా దగ్గర. ఓకే. టెంపుల్లో ఉన్నప్పుడు అక్కడ ఉండాల్సిన రీతిలో ఉండాల్సిన రీతిలో వాళ్ళు బయట పోయి ఏం చేసుకుంటారనేది మనకు తెలియదు మేడం. ఉమ్, టెంపుల్‌లో ఏ విధంగా ఉండాలనేది వాళ్ళు ఉంటున్నారు మేడం. అదే విధంగా ఉంటున్నారు. ఉమ్, నేను మొన్న అన్నాక కూడా నేను పోయి చూసినాను. ఉమ్, స్వామి మంచి స్నానం చేసి బొట్టు పెట్టుకొని స్వామివారికి అంటే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు మేడం. చిలుకూరు బాలాజీ అంటే 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ప్రపంచం మొత్తంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా తెలిసిన గుడి. అంటే మన ఇక్కడ వీసా కోసం వచ్చే వాళ్ళు అక్కడంతా కూడా వెళ్ళి ఆ దేవుడిని మొక్కుకుంటే మాకు వీసా వచ్చింది, అందుకే ఈ దేశానికి వచ్చామని మాట్లాడుకునే పరిస్థితి చిలుకూరు బాలాజీ గొప్పతనం కదా. ఇలాంటి పేరు ఉన్న గుడికి సంబంధించి ఒక దశాబ్ద కాలంగా నాకు తెలిసి మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. గ్రామస్తుల సహకారం దీన్ని ఎదిరించి ముందుకెళ్లే సిచ్యువేషన్ లేదంటారా మీకు? మేడం మేము ఫస్ట్ నుండి కూడా ఒకటి నియమం పెట్టుకున్నాం మేడం. హ్మ్. టెంపుల్ దగ్గర మన గొడవలు అంటే మాకు కోర్టు జడ్జిమెంట్ వచ్చినాక హ్మ్. మేము బలవంతాన స్వాధీనం చేసుకోవడం ఇలాంటివి చేయొద్దని మేము డిసైడ్ అయినాం మేడం. ఎందుకంటే మన దేవాలయం పేరు ఖరాబ్ అయిపోతుంది మేడం. హ్మ్. దేవాలయం పేరు మనం గొడవలు పంచాయతీ చేసి తీసుకుంటే మేము లీగల్గానే ప్రొసీడ్ కావాలని డిసైడ్ అయినాం మేడం. ఓకే. అందుకే కోర్టు జడ్జిమెంట్లు రాగానే వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ప్రమాణ స్వీకారం చేపియాలి. హ్మ్. ఈ గొడవలు పంచాయతీలొద్దు, దేవుని పేరు ఖరాబ్ అవుతుంది, మన చిలుకూరు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన టెంపుల్ కాడ ఎలాంటి గొడవలు కావద్దని చెప్పేసి మేము ప్రశాంతంగా మెల్లగా పోతున్నాం మేడం, ముందుకు పోతున్నాం. ఓకే. సుప్రీంకోర్టు మీకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రంగరాజన్ గారి రియాక్షన్ ఏంటి? మీరు వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఏమన్నారు? మేము సామాన్యంగా అంటే పర్టికులర్గా ఏ విషయాలలో ఆయనతోటి మాట్లాడమంటే ఓన్లీ దేవుని గుడి విషయంలో ఏదైనా బ్రహ్మోత్సవాల టైంలో ఆ టైంలోనే మాట్లాడతాను తప్ప పర్సనల్ విషయం కానీ కోర్టు వ్యవహారాలు కూడా అతనితో మాట్లాడదాం మేడం. వాళ్ళు మమ్మల్తో చర్చించారు, మేము ఆయనతో చర్చించాం. ఓన్లీ బ్రహ్మోత్సవాల టైంలో టెంపుల్లో ఏమైనా కార్యక్రమాలు ఉంటే కలిసి చేస్తాం. నేను రోజు దేవాలయానికి పోయినప్పుడు నమస్కారం సమంటే నమస్తే అంటే ఏదైనా ఉంటే చెప్తుంటాడు అతను కూడా. కానీ వేరే విషయాలలో అతని పర్సనల్ విషయాలలో ఈ కోర్టు వ్యవహారాల మాట్లాడుకోం మేడం. వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేవి ఏమి ఉండవండి? ఎవరికి ఉంటాయి మేడం, ఎందుకుంటాయి ఉంటాయి కానీ ఇంకా టేకప్ అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టేకప్ చేయలేదు కదా మేడం. చేయలేదు మేడం, చేయలేదు. ఓకే, అది మేడం. ఎందుకు జరగట్లేదు అంటే ఏమైనా ఆర్థిక లావాదేవీలు జరగడం వల్లనే ఇది కొంచెం నిద్రావస్థగా ఉంది, పట్టించుకోవట్లేదని అని అనుమానం ఏమైనా వస్తుంటే ఉండొచ్చు మేడం. ఏదో కారణాలు ఉంటాయి, కారణాలు లేకుండా ఇట్లా ఇంత మంచి దేవాలయాన్ని గాలికి ఎట్లా వదిలేస్తారు మేడం? ఆ పెద్ద దేవాలయము ఎందుకు ఇట్లా వదిలిపెడతారు? ఎవరున్నారు అనుకుంటున్నారు? నాకు కరెక్ట్ తెలియదు మేడం, కానీ డిపార్ట్మెంట్ మాత్రం నిర్లక్ష్యం చేసింది మేడం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం చేసింది. నేను పాలన వీళ్ళని అనదలుచుకోలేదు, కానీ డిపార్ట్మెంట్ ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది మేడం. ఓకే. ఇప్పుడు కొండా సురేఖ గారు ఉన్నారు ఎండోమెంట్ కి సంబంధించి. మొన్న కేటీఆర్ గారు వచ్చి పలకరించారు, ఆ తర్వాత అందరు వరుస పెట్టి సీఎం దగ్గర నుంచి పలకరింపులు పరామర్శలు జరిగాయి. సో మీ సంబంధించి మీ కుటుంబానికి సంబంధించి ఎవరైనా మాట్లాడడం జరిగిందా? అసలు ఈ గుడికి సంబంధించి ఇది ఇట్లా ఈ సిచ్యువేషన్లో ఆగిపోయింది, ప్రమాణ స్వీకారం అవ్వలేదు అనే విషయం ఎవరికైనా చెప్పడం జరిగింది? కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంటే మేము ఈ రాజకీయ నాయకుల దగ్గర కోలేదు మేడం, మేము ఎవరి దగ్గర కోలేదు. కానీ ఎండోమెంట్ కమిషనర్ గారికి 2 సార్లు అప్లికేషన్ పెట్టినాం, పోయి కలిసినాం మేడం. కలిస్తే అవుతుంది అంటారు కానీ వాళ్ళు చేయలేదు మేడం. ఇక రాజకీయ నాయకుల దగ్గర మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు మేడం, మేము రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళలేదు. వెళ్తే సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నారా? నమ్మకం లేదు మేడం. దొరికేది ఉంటే ఇప్పటికే దొరకాలి కదా మనకు. 2 years అయిపోయింది, బాగా ఏంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి 2 years అయిపోయినా ఇంకా దాన్ని పట్టించుకోకుండా ఉన్నారు కదా. అంటే మేడం మాకంటే ఎదుటోళ్ళు పైరవి చేసేటోళ్లకు పట్టు ఎక్కువ ఉన్నది మేడం, అంటే ఆధిపత్యం వాళ్ళది ఎక్కువ ఉన్నది. అంటే నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేను. మళ్ళీ ఎందుకో మమ్మల్ని చేయకుండా ప్రమాణ స్వీకారం ఆపినోళ్ళ దగ్గర శక్తి ఎక్కువ ఉన్నది మేడం. మా దగ్గర వాళ్ళు ఆర్థికంగా ఉండొచ్చు, బలంగా అన్నిట్లలో ఉన్నారు మేడం. కాబట్టి మమ్మల్ని చేయకుండా ఆపుతున్నది వాళ్ళేనేమో అనిపిస్తున్నది. ఎందుకు ఇదంతా? ఇప్పుడు ఒక గుడికి వచ్చినప్పుడు అర్చకుడిగా అక్కడ ఉన్న విధులు నిర్వహించాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉండాలి కదా. పూర్తిగా అర్చకుడిగా వచ్చిన వ్యక్తి పాగా వేసుకొని గుడిని ఆక్రమించుకొని నా చేతిలో పెట్టుకుందామనే అత్యాశకు వెళ్ళారా, లేదంటే ఇందులో వస్తున్న ఆదాయానికి సంబంధించి వాళ్ళు కలలు కంటున్నారా? ఏం జరుగుంటుందని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ ఆదాయం అయితే వస్తున్నది మేడం దేవాలయానికి.
మళ్ళీ అది ఎక్కడ పోతుందో ఎవరికి తెలియదు. ఉమ్, వస్తున్నది వాస్తవంగా మీరు ఎవరు చూసినా కానీ ఉమ్, ఇప్పుడు కొబ్బరి ముక్కలైనా కొడతారు కదా మేడం, ఉమ్, పెయిడ్ పార్కింగ్ వస్తుంది కదా. పెయిడ్ పార్కింగ్ అంటే మేము బ్యాంకులో డిపాజిట్ చేస్తామని వీళ్ళు అంటున్నారు కానీ ఉమ్, ఆ బుక్కులు పెయిడ్ పార్కింగ్ నుండి చింపే స్లిప్పులు ఉమ్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి మేడం అవి. ఉమ్. ఎందుకంటే వాళ్ళు ఎన్ని ఇస్తున్నారు అనేది లెక్క ఉండాలి. ఓకే, లెక్క లేదు, వీళ్ళే ప్రింట్ చేసుకుంటారు, వీళ్ళే బుక్కులు అమ్ముకున్నాక లెక్క ఎట్లుంటుంది మేడం? ఓకే. ఇప్పుడు బ్యాంకులో వేసే అమౌంట్ కి సంబంధించి ప్రతి నెల ఎంత డిపాజిట్ అవుతుంది అనేది ఏమైనా మీ దృష్టిలో ఉందా? లేదు మేడం, ఎందుకంటే నేను ఆర్టీహెచ్ యాక్ట్ కింద నేను పెట్టాను మేడం. ఓకే. ఎందుకంటే మన బాలాజీ టెంపుల్కు ఆన్లైన్ ద్వారా ఎన్ని డబ్బులు జమ అయినాయి ఉమ్, నాకు వివరాలు ఇవ్వమని అన్ని బ్యాంకులకు పెట్టాను మేడం. నేను ఓకే. పెడితే వాళ్ళు ఏమన్నారంటే మా ఈ నేషనలిస్ట్ బ్యాంకులు ఉమ్, మేము ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇయ్యం, మేము ఓకే. మీరు ఢిల్లీకి పోయి తీసుకోండి అని పెట్టిరు మేడం. ఓకే. నేను అందుకే ఇక మనం అక్కడ వరకు ఎట్లా పోతామని నేను ఊరుకున్నా మేడం. ఉమ్, మనకు బ్యాంకు వాళ్ళు కూడా మనకు ఇవ్వలేరు మేడం. ఉమ్, ఉమ్, ఓకే. ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. చేయలేదు మేడం, చేయలేదు, ఓకే, చేయలేదు. రైట్. సో వీసాల దేవుడు అంటుంటారు చిలుకూరు బాలాజీ స్వామిని. మీకు సంబంధించి మీ పూర్వీకులు చెప్పిన విషయాలు ఏంటి అసలు? ఎందుకు ఆ పేరు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? అంటే మేడం ఒకటి మనకు వీసా గార్డ్ అంటారు. ఉమ్, బస్సులో కూడా ఇప్పుడు పెడతలేరు కానీ ముందు ఆర్టీసీ బస్సులకంతా వీసా స్పెషల్ అని బోర్డు పెట్టుకొని వస్తుండే మేడం. ఆహా, వీసా స్పెషల్ అని పెట్టుకొని వస్తుండే. ఉమ్, స్వామివారికి ఏంటంటే మేడం మన కోరిక ఏదైనా ఉంటే ఉమ్, ముందు 11 ప్రదర్శన చేయాలి, ఉమ్, తర్వాత 108 ప్రదర్శన చేయాలి. అంటే మన కోరిక నెరవేరినాక ఉమ్, మ్యాక్సిమం రోజు 4 నుండి 5,000 మంది ఉంటారు మేడం. ఓకే, 4 అంటే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే 108 స్లిప్లు ఉంటాయి మేడం. ఓకే. అవి సీరియల్ ప్రకారం ఉంటాయి. ఉమ్, అట్లా 4 నుండి 5,000 మంది కోరికలు రోజు తీరుతున్నట్టు మేడం. అది 108 అంటే కోరిక నెరవేరిన వాళ్ళే తిరుగుతారు, లేకపోతే తిరగరు మేడం. ఉమ్. అది మేడం దేవాలయం చరిత్ర. ఓకే. సో రోజుకు 5,000 టోకెన్స్ తీసుకుంటారా? 4 నుండి 5,000 మంది తిరుగుతారు రోజు. ఓ మై గాడ్, చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అవును మేడం, వస్తారు. సో వాళ్ళందరికి వీసాలు వచ్చి వాళ్ళ అంటే పర్పస్ వీసా అనేది కాదు మేడం, ఏ వీసా కోరిక అయినా. ఏ కోరిక అయినా. ఓ, వీసా అంటే వీసాలో చాలా మంది వీసా వస్తుందని వస్తారు, అది కూడా ఒక కారణం ఉంది. ఉమ్, కోరికలు నెరవేరిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. అది మేడం. సో ఇక్కడికి వచ్చి 11 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా, అంటే బయటికి దేశానికి వెళ్ళాలనుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా వీసా. ఖచ్చితంగా 100% మేడం. ఉమ్, కోరికలు అయితే నెరవేరుతాయి మేడం మన టెంపుల్లో. ఉమ్, మేడం ఓకే. మీ తాతగారు ఏం చెప్పేవాళ్ళు గుడికి సంబంధించి? అంటే మన ఫోర్ ఫాదర్స్ కదా మేడం, మేము చూడలేము మేడం, చూడలేము. ఓకే, ఓకే. ఎందుకంటే 400 years బ్యాక్ అంటే మనకు తెలియదు కదా మేడం. అవును, అవును. మా పూర్వీకులు చెప్పడం, ఈ కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొనడం మేము చూస్తుంటే